వెల్, దేవుడు అంటే తన ప్రణాళిక ప్రకారంగా మన సంఘానికి సరి అయినటువంటి వాక్యాన్ని సరి అయిన సమయంలో ఆయన అందిస్తూ ఉన్నాడు. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ఈరోజు మనకి అనౌన్స్ చేయబడినట్టుగా టైటిల్ మీకు ఆల్రెడీ తెలుసు, నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించుడి. 3 మాటలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు స్పష్టంగా మనము ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. నిర్మలమైన వాక్యమును పాలు, వాటిని ఆపేక్షించాలి. ఎలా ఆపేక్షించాలి? ఆపేక్షిస్తే ఎందుకు ఆపేక్షించాలి? ఆపేక్షిస్తే ఏమవుతుంది? ఇలాగ మనం లెవెల్ బై లెవెల్ వీటిని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ లెట్ us రీడ్ ద టెక్స్ట్ ఫర్ టుడే. మొదటి పేతురు పత్రికలోకి మన బైబిల్ తెరుద్దాం. 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. జస్ట్ కాంటెక్స్ట్ అర్థం కావడం కోసం నేను చదువుతున్నాను, కానీ మొదటి 2 వచనాలని మనము ఎక్కువగా ధ్యానం చేస్తాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైనదియును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుతురో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. దానికే వారు నియమింపబడితిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. పాత నిబంధన యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ కాంటెక్స్ట్ని మైండ్లో ఉంచుకొని పాత నిబంధనలోని చాలా లేఖనాల్ని కోట్ చేస్తూ అపొస్తలుడైనటువంటి పేతురు తిరిగి జన్మించిన లేదా నూతన పరచబడిన లేదా క్రొత్తగా జన్మించిన లేదా విమోచింపబడిన లేదా చాలా సింపుల్గా చెప్పాలి అని అంటే రక్షింపబడిన విశ్వాసుల యొక్క, క్రైస్తవుల యొక్క పరిస్థితి ఏంటి, వారు ఎలా రక్షింపబడ్డారు, మరి ఆ రక్షణను చవిచూచినటువంటి వారు ఆ రక్షణ వెనకాల ఏముందయ్యా అని అంటే కేవలము దేవుని యొక్క దయాళుత్వం ఉంది అనేది కనుక మీరు అర్థం చేసుకున్నటువంటి మీరు ఏం చేయాలి అనే విషయాలు ఈ 1 నుంచి 10 వచనాల్లో ఆయన స్పష్టంగా రాయడానికి ప్రయత్నం చేశాడు. He took a lot of reference from Old Testament. పాత నిబంధనలో నుంచి తీసుకుని మనకు చాలాసార్లు ఈ లేఖన భాగంలో 9వ వచనం బాగా తెలుసు మనకి. కానీ 9వ వచనం తెలుస్తూ ఆ 9వ వచనం చదువుతున్నప్పుడు 9వ వచనంలో మొదటి మాట చాలా ఇంపార్టెంట్ కదా. అయితే మీరు అన్నాడు. ఏమైతే అనాలి అంటే 10 వచనాలు చదవాలి. ముందున్నటువంటి 8 వచనాలు మనం క్షుణ్ణంగా చదవాలి. ముందున్నటువంటి ఆ 8 వచనాలు క్షుణ్ణంగా చదివిన తర్వాత
అప్పుడు మనము అయితే ఏంటో మనకు అర్థమవుతుంది. మనకు తెలుగు బైబిల్లో మిస్ అయింది, కానీ అంటే తెలుగు బైబిల్లో ఒక మాట ఉంది, ఎడల అన్నాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం చూస్తే 2వ అధ్యాయం 1వ వచనం ఏముందనంటే దేర్ ఫోర్ ఉంది. దేర్ ఫోర్. ఎవరన్నా ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు గమనిస్తే 2వ అధ్యాయం 1 Peter chapter 2 verse 1లో మొదటి మాట ఏముందంటే దేర్ ఫోర్ అని ఉందా? ఎవరైనా చూసారా? దేర్ ఫోర్ అంటే అర్థం ఏంటి? డెరివేషన్స్ వేస్తాం కదా, డెరివేషన్ వేసి ఏదో నాకు రాని లెక్కలు చెప్తున్నాను. A² + B² = 2AB. కరెక్టేనా? కాదు, ఏదో మొత్తానికి ఉంటుంది కదా, అవన్నీ వేసి చివరికి ఏమంటారు? దేర్ ఫోర్ అంటారు. లేదు, ఇంకా డెరివేషన్ కొనసాగుతుంది అనుకోండి, హెన్స్ ఫోర్త్ అని రాస్తాం. సో దేర్ ఫోర్ అని అంటే అర్థం ఏంటంటే, ముందు చాలా చెప్పాను కదా, మరి కాబట్టి ఏం, కాబట్టి ముందేం రాశాడు దాన్ని కూడా మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందేం రాశాడు అని అంటే, అసలు మనము ఎలా రక్షింపబడ్డాము, అసలు మనము ఎలా తిరిగి జన్మించాము అనే విషయం రాశాడు. అది మనం తర్వాత చూద్దాం. రాస్తూ ఏమంటాడు అని అంటే, ఆ తిరిగి జన్మించడంలో కీలకమైనటువంటి విషయం ఏంటి అని అంటే ప్రభు యొక్క దయాళుత్వము. దాన్ని గనక మీరు గమనిస్తే, గమనించారు గనుక, గమనించారు కాబట్టి అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? మీరు రక్షింపబడ్డారు కాబట్టి, మీరు పరిశుద్ధపరచబడ్డారు కాబట్టి, లేదా మీరు బ్రతికింపబడ్డారు కాబట్టి మీరు ఎలా బ్రతకాలో అని చెప్తున్నాడు అన్నమాట. ఈ కాబట్టికి మనం ముందు ఈ కాబట్టి అర్థం చేసుకోవాలంటే మనం 1వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చదవాలి. అయితే అనేటటువంటి 9వ వచనాన్ని అర్థం చేసుకోవాలని అంటే 2వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదవాలి. అయితే మీరు చీకటిలో నుండి, అయితే మీరు అన్నాడు అంటే మరి వారో అంటే వారి గురించి కూడా అక్కడ రాశాడు. ఏంటంట? వారికైతే యేసుక్రీస్తు వారు అడ్డురాయిగాను అడ్డుబండగాను ఉన్నాడంట. అయితే మనకైతే అలా లేడు. ఎలా, ఎందుకు వాళ్ళకు అలా ఉన్నాడు? వారు అవిధేయులు. అంటే రక్షణ పొందడానికి పొందకపోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక కీలకం ఏంటి అని అంటే విధేయత, అవిధేయత, అంతే. ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్ యు ఆర్ సేవ్డ్. అంటే సేవ్డ్ అంటే యు ఆర్ అవుట్, యు ఆర్ అవుట్ ఫ్రమ్ ద డూమ్, యు ఆర్ అవుట్ ఫ్రమ్ ద డేంజర్, యు ఆర్ అవుట్ ఫ్రమ్ ద డిస్ట్రక్షన్, యు ఆర్ అవుట్. అవిధేయత చూపిస్తే యు ఆర్ డూమ్డ్, యు ఆర్ గాన్. అంతే. విధేయత, అవిధేయత. నేను చేయగలిగింది, నీవు చేయగలిగింది అది మాత్రమే. వీ కెనాట్ ఎర్న్ సాల్వేషన్, వీ కెనాట్ వర్క్ ఫర్ సాల్వేషన్. నో, వీ కెనాట్ ప్లీజ్ గాడ్ టు గెట్ సాల్వేషన్. మనం చేయగలిగిందల్లా ఏంటి అని అంటే ఆయన దయాళుత్వాన్ని, ఆయన చేసిన కార్యాన్ని విశ్వసించి విధేయత చూపించితే, చూసావా ఆయన దయాళుత్వం ఎంత ఉందో అని మనకు అర్థమవుతుంది. అర్థమైంది కదా మీకు అంటున్నాడు అనమాట. అలాంటి మీకు రాస్తున్నాను నేను. అలాంటి మీకు క్రీస్తు మూలరాయి. అంటే మీరు అనేటటువంటి జీవితము అనేటటువంటి కట్టడము కట్టబడడానికి కార్నర్ స్టోన్, మూలరాయి ఆయన. కార్నర్ స్టోన్ అంటే అర్థం ఏంటి? పూర్తిగా కట్టబడే బిల్డింగ్ అంతా కూడా కార్నర్ స్టోన్ని రెఫరెన్స్ పాయింట్గా తీసుకొనే కదా కడతాం. అదనమాట. అంటే మీ జీవితము ఏ రిఫరెన్స్లో వెళ్ళాలి అని అంటే, క్రీస్తు అయితే ఏం చేస్తాడు, క్రీస్తు అయితే ఏమంటాడు, క్రీస్తు ఎలా ఆలోచిస్తున్నాడు, క్రీస్తు ఇప్పుడు ఏమంటాడు అనే దాని రెఫరెన్స్ ప్రకారంగా మీరు తీసుకొని వెళ్ళాలి. మీరు విధేయత చూపించారు, విశ్వసించారు కాబట్టి హీ బికేమ్ అ కార్నర్ స్టోన్ ఫర్ యువర్ బిల్డింగ్. విచ్ బిల్డింగ్? ద లైఫ్. మీ జీవితము అనేటటువంటి కట్టడం కట్టబడ్డానికి ఆయన రెఫరెన్స్ పాయింట్గా మారాడు. అదే ఆయన అవిధేయత చూపించిన వారికి అడ్డుబండగా మారాడు. అంటే స్టంబ్లింగ్ బ్లాక్.
క్రైస్ట్ ఈస్ వెరీ డేంజరస్. ఏమండి? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ ఉందా బైబిల్లో? నో. అఫ్ కోర్స్ హీ ఈజ్ ఫెయిర్ ఎనఫ్, హీ ఈజ్ నాట్ గుడ్ ఇనఫ్. డాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఎందుకు? నువ్వేం చేసినా డాడ్ స్మైల్స్. గాడ్ వోంట్. గాడ్ ఈజ్ గాడ్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ us to be dad, not a friend, not a fellow. ఆ బచ్చగాడికి నువ్వు ఫ్రెండ్ ఏంట్రా బాబు? అండ్ వాడిని ఒళ్ళొంచి ఒంగోబెట్టి ఈపులో 2 గుద్దాలు కదా. ఫ్రెండ్ ఎలాగవుతావు? ఫ్రెండ్ అయితే ఏం చేస్తావు? వాడు మంది వేస్తావు, నువ్వు మంది వేస్తావు. వాడు భుజం ఇచ్చి చేస్తావు, నువ్వు భుజం ఇచ్చేస్తావు. నువ్వు అలా కాదు కదా. యు ఆర్ కాల్డ్ టు బి అ ఫాదర్. ద వెరీ ఫస్ట్ థింగ్ యూ డూ వెన్ హీ ఈస్ born ఈస్ cutting his foreskin, making him bleed. That is dad. అందుకే చూడండి, ఏ కొడుక్కి తండ్రి ఇష్టం ఉన్నాడు. ఈడు నా జీవితానికి శత్రు. పద్దాగా తల్లితో మాట్లాడతాడు. ఏమాడు నా మీద పడి ఏడిసేస్తున్నాడు, చచ్చిపోతున్నాడు నా మీద పడి. అంటే తల్లికి ఎంత సంతోషమో, ఇన్నాళ్ళకి ఈ విలన్ గాడిని అనడానికి నువ్వు పుట్టేవరా నాకు అని తల్లి ఉబ్బి తబ్బిబ్బైపోయి, అంతేరాడు ఆనాడు నేను, ఈనాడు నువ్వు నాన్న కొడుకా అని చెప్పి తల్లి హీరోయిన్ అయిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ వాడు తండ్రి అయ్యాక ఎంతైనా మా నాన్న అని అర్థం అవుతున్నాడు. డాడ్ ఈజ్ డాడ్. హీ లవ్స్ వెరీ టఫ్. చాలా కఠిన ప్రేమ అన్నమాట. ఏమి స్మూత్గా వెన్న పూసినట్టు నెమ్మదిగా నెయ్యిలాగా ఉండదు అసలు. చాలా చేదు నిజం అంటారు చూసావా, అలాంటిది డాడ్. సేమ్ థింగ్ విత్ గాడ్. హీస్ నాట్ గుడ్ ఆల్ ద టైమ్. హీస్ నాట్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. The same God who is a cornerstone for your faith is a stumbling block for others. సియోనులో నేను ఒక అడ్డురాయి వేస్తానంటున్నాడు. వాళ్ళు వినట్లేదు, వాళ్ళ మాట వినట్లేదు. దే ఆర్ disobedient. For disobedient people, Christ is a terror. But the obedient people, he is a strength. He is a cornerstone. He's a refuge. So don't portray Christ as a good God, smooth God, sweet God, lovely God. No, he is God. Let him be God. Don't make him a puny, tiny puppet. Present days pepper fry, pepper pig, ఏంటది? డోంట్ మేక్ గాడ్ యాజ్ అ పెప్పర్ పిగ్. నో, అది నీ బిడ్డకి ఇష్టం. అలా అని యేసుక్రీస్తుని అలా మార్చొద్దు. నో, హీ ఈజ్ గాడ్. జీవము గల దేవునితో తలపడ్డం మామూలు విషయం కాదంటున్నాడు. అంటే అర్థం ఏంటి? వేస్తాడు అప్పుడప్పుడు. కేవలం కరుణామయుడు, దయామయుడు, శాంతి స్వరూపి, ఇవే మనకి తెలుసు. కొడితే ఒక చెంప కొడితే ఇంకో చంపిస్తాడు, ఇంతే తెలుసు. వీపు బగలు కొడతాడని కూడా తెలుసుకోవాలిగా. ఇక్కడ ఏమంటున్నాడంటే అవిధేయులైన వారికి అడ్డురాయి ఆయన, బట్ మీకైతే ఆయన మూలరాయి. ఆయన వారైతే నశించిపోయారు, మీరైతే అంటున్నాడు అనమాట. అయితే మీరు అంటే ముందు నా కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. అయితే మీరు ఎవరు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము. మీకు పని ఉందబ్బాయి అంటున్నాడు. ఓ శాండ్విచ్ లాగా చెప్తున్నాను నేను. ఫస్ట్ ఏమంటున్నాడంటే మీరు సేవ్ అయ్యారు. సేవ్ అయినప్పుడు మీకు ఆయన దయాళుత్వం మీకు అర్థమైంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయముల ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన జనాంగం. మీకు అసైన్మెంట్ ఉంది. ఈ మధ్యలో మీరు ఏం చెయ్యాలో అది 2వ వచనం నుంచి 8వ వచనం వరకు చెప్తున్నాడు. అది మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. అందుకోసం నేను ఇంత ఉపోద్ఘాతం చెప్పాను. వీఆర్ గోయింగ్ టు డ్వెల్ ఆన్ verse 2 to 8, mostly verse 2 and 3. ఈ మాత్రం చెప్పడానికి
అపోస్తలుడైన పేతురు ఓల్డ్ టెస్ట్మెంట్లోంచి ఎన్నో స్క్రిప్చర్స్ కోట్ చేస్తూ వాటిని రెఫరెన్స్గా చేస్తూ మాట్లాడుతున్నాడు. సో మనం చదివినటువంటి ఈ ప్యాసేజ్లో ద డ్రైవింగ్ యాక్షన్, ద మెయిన్ వర్బ్, ద మెయిన్ కమాండ్మెంట్, ద ఇంపరేటివ్ ఏంటి అని అంటే 3వ వచనంలో ఉంది. తెలుగులో చూడండి, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఇక్కడ పోలిన వారై అనే మాట చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ వీ విల్ మిస్ ద అనాలజీ and we will implement the literary form as it is. అక్కడ మనం ఇంటర్ప్రిటేషన్లో ఫెయిల్ అవుతాం. కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా మనం చూస్తూ మనం ముందుకెళ్ళాలి. నేను తీసుకెళ్తాను, మనము నెమ్మదిగా ప్రయాణం చేద్దాం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షిస్తే మంచిది. ఉందా? నేను చాలాసార్లు నేను చెప్తా ఉంటాను, బైబిల్లో ఫ్యూ లైన్స్ ఆర్ ఇన్ఫర్మేటివ్, ఫ్యూ లైన్స్ ఆర్ ఇంపరేటివ్. ఇన్ఫర్మేటివ్స్ ఆర్ ఇన్ఫర్మేటివ్స్, దే ఆర్ లైక్ స్టేట్మెంట్స్, దే ఆర్ లైక్ స్లోగన్స్, బట్ ఇంపరేటివ్స్ ఆర్ కమాండ్స్. మీకు అక్కడ ఏం సెన్స్ కనబడుతుంది, ఏం టోన్ కనబడుతుంది? ఆ పాలను, ఏ పాలను? నిర్మలమైన వాక్యము అను పాలను అపేక్షించుడి అని ఆదేశిస్తున్నాడు. బుజ్జగించట్లా, బతిన్లాడట్లా, తాగితే మంచిది అనట్లా. నో. ఈరోజు కొంచెం మనము జనరల్ బయోలాజికల్ ఫిజికల్ థింగ్స్ మాట్లాడుతూ ఈ స్పిరిచువల్ థింగ్స్ అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, లాంగ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఒకసారి మీ పక్కన వాళ్ళతో చెప్తారా? నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించుడి. క్రిస్టియానిటీలో ద మెయిన్ ప్రాబ్లం ఏంటండి? క్రిస్టియానిటీలో మెయిన్ ప్రాబ్లం, we love religion, we love Christianity, we like to do Christian activities, Christian ministry. ఇదంతా మనకి ఇష్టం. కానీ ప్రాబ్లం ఏంటి అనంటే we don't crave, we don't desire, we don't long for the word of God. చెప్పారా మీ పక్క వాళ్ళకి? నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించుడి. డోంట్ గో టు చర్చ్, డోంట్ రీడ్ బైబిల్ విత్ రాంగ్ expectations, wrong motivations. Come here, let us drink some pure milk. I repeat, pure milk. Pure milk. Hallelujah. We must desire and crave and long for pure milk. Why that church? For pure milk. Why that channel? For pure milk. Why that man of God? For pure milk. For pure milk. సో ఈరోజు నా మెయిన్ క్రక్స్ అన్నమాట ఇది. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ప్యూర్ మిల్క్ గుర్తు రావాలి. బైబిల్ ముట్టుకున్నప్పుడల్లా ప్యూర్ మిల్క్. ఎంత ప్యూర్గా ఉండాలంటే గిన్నె మాడిపోద్ది కదా అని చెప్పేసి నీళ్ళు కలపకూడదు, అంత ప్యూర్ అనమాట. ప్యాకెట్ నీళ్ళు పోతున్నావేంటి అని అంటే గిన్నె మాడిపోద్ది అంటారు మనోళ్ళు. ఇదేం మాడిపోదు, ప్యూర్ మిల్క్. హల్లెలూయా. డిజైర్ ఫర్ ప్యూర్ మిల్క్. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు, అక్కడికి వెళ్ళాం మేము. నేను మీకు త్వరగా నేను మీకు ఇంట్రడక్షన్ చెప్పేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే, మీరు గనక నా శిష్యులైతే, అంటే మీరు గనక నన్ను గనక వెంబడించాలి అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే నా మాట వింటారు. రోమపత్రిక 7వ అధ్యాయం 22వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు ఇదే మాట మాట్లాడాడు. అంటే ఇఫ్ యు ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ గాడ్,
యూ డిజైర్ ఆఫ్టర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నో నథింగ్. ఏమన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళక చదువుకుంటారని నేను రిఫరెన్స్ కోట్ చేస్తున్నాను. 31-32 వచనాల్లో యేసు తనను విశ్వసించిన యూదులతో, ఆల్రెడీ దే ఆర్ బిలీవర్స్ అండ్ దే కమ్స్ ఫ్రమ్ అ డిఫరెంట్ ఫెయిత్. జూడాయిజం నుంచి వచ్చి ఈయనను నమ్మారు. వేరే కులం నుంచి, వేరే మతం నుంచి వచ్చి నన్ను నమ్మారండి, చాలా గొప్ప అండి, ఇంకా వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకుండా నన్ను అనలేదు. మీరు నా యందు విశ్వాసం ఉంచారు, మంచిదే. కానీ మీరు నా వాక్యమందు నిలిచి ఉన్న ఎడల మీరు సత్యమును గ్రహించుదురు. మీరు నా వెనకాల పడి తిరిగినంత మాత్రాన, మీరు మీ స్థావరాన్ని మార్చుకున్నంత మాత్రాన లాభం లేదు, ఉపయోగం లేదు. ఇన్ని రోజులు వాళ్ళని వీళ్ళని కొలిసేవాళ్ళం అండి, ఇప్పుడు మిమ్మల్ని కొలుస్తున్నాం అంటే కుదరదు. నో 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 ఇఫ్ యూ బిలీవ్ ఇన్ మీ, if you want to be followers of me, if you want to be a disciple of me, stay put on my word. దేని గురించి మాట్లాడుతున్నాడు? వాక్యమందు నిలిచి ఉంటే అప్పుడు మీరు సత్యమును గ్రహించుదురు. ఆ సత్యము, ద ట్రూత్ విచ్ యూ గాట్, మీరు గ్రహించిన సత్యం మిమ్మును ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే ఏంటి? నీ దగ్గరకు వచ్చాం, చర్చికి వస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అప్పం ఇస్తున్నారు, నోట్లో పెట్టుకుంటున్నాం, సరిపోదా? సరిపోదు. నా దగ్గరకు వచ్చారు, మంచిది. వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఉంది. ఈ రోజంతా మనం ఏం నేర్చుకుంటున్నామని అంటే, మీరు బోర్న్ అగైన్ అయ్యారు, మంచిది. డెలివర్ అయ్యారు, మంచిది. రిడీమ్ అయ్యారు, మంచిది. రక్షింపబడ్డారు, బతికారు, మంచిది. కానీ బతికింపబడిన మీరు బతకాలంటే, రక్షింపబడిన మీరు రక్షణ కొనసాగించాలంటే, తిరిగి జన్మించిన మీరు జీవించాలంటే, మీరు కొనసాగాలంటే యూ మస్ట్ డిజైర్ ఫర్ ప్యూర్ మిల్క్ ఆఫ్ వర్డ్. పౌలు అదే మాట్లాడుతున్నాడు, యోబు అదే మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం, రోమన్స్ 7:22లో పాల్ మాట్లాడాడు. జోబ్ 23:12 అండ్ సామ్ 1 చెప్పక్కర్లేదు. ఏంటిది? దుష్టులు అలాగుండరు, కానీ నీతిమంతులు అయితే ఎలా ఉంటారు? ఏంటి? నీటి ఓరను నాటబడిన వారై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఎందుకు? దివారాత్రములు వాళ్ళు ఏం చేస్తారు? నీతిమంతుడు అయిపోయాను, వావ్ అంటే కాలేజీలో జాయిన్ అయిపోయాను, వావ్ అంటే అవ్వదు. చుక్కలు కనబడతాయి. కాలేజీలో కనబడిన తర్వాత ఏం చేయాలి? చదవాలి. నీతిమంతుడు ఎలా ఉంటాడు? దివారాత్రులు ధ్యానం చేస్తే అప్పుడు అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీతిమంతుడు అయినంత మాత్రాన ఆటోమేటిక్గా దిస్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ మిస్టికల్ మిరాక్యులస్ లివింగ్. నో. ఇంకేంటి, నువ్వు దేవుళ్ళకి వచ్చావు కదా, బాప్తిజం తీసుకున్నావు కదా, క్రైస్తవుడు అయిపోయావు కదా, చర్చికి వచ్చేస్తున్నావు కదా, అంతా నీకు శుభం కలుగును. నో. Christian life is not automatic, mystical, miraculous living. No. This is very practical, responsible, industrious living. Very practical. Love you, Nana అని క్రైస్తవుడు అనడానికి వీల్లేదు, లోకమంతా అంటది. నువ్వు ప్రాక్టికల్గా ఏదైనా చేస్తే అవతలోడు చెప్పాలి, హే యూ లవ్ మీ అ లాట్, నో అని అనాలన్నమాట. అవతలోడు చెప్పాలి, మనం చెప్పకూడదు. బై దిస్ ఐ కెన్ అండర్స్టాండ్ యూ లవ్ మీ. బై దిస్ ఐ కెన్ అండర్స్టాండ్ యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ మీ. వాక్యంలో అదే కదా ఉంది. బై దిస్ వీ అండర్స్టాండ్ హీ లవ్స్ అస్. By this, Christianity is an action. And ఏంటంట? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలి అంటే ఏం చేయాలి? దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించాలి. Psalm 19:10 says the same. Psalm 40:8 says same. Psalm 119 6వ వచనం నుంచి మొదలుపెట్టి 174 వరకు వాక్యం. Time and again, Bible is exhorting,
godly people to focus on the word of God. ఒక మైండ్ బ్లోయింగ్ స్క్రిప్చర్ బైబిల్లో, నీ నామము కంటే నీ వాక్యమును హెచ్చించితివి. బా, ఆయన నామం అనే నామములు కూడా పై నామం కదా, ఆ నామము కంటే వాక్యాన్ని దేవుడు హెచ్చించాడంట. బికాజ్ ఆయన వాక్యము ఆకాశములో స్థిరపరచబడి ఉందంట ఇట్లా. అందుకనే భూమి ఆకాశాలు గతించిపోతాయంట, కానీ ఆయన మాటల్లో పొల్లైన, ఏంటండి ఇంత ఇంటెన్సిటీ ఏంటి అని అంటే, ఆయనే వాక్యం, వాక్యమే ఆయన. ఒకవేళ వాక్యం ఫెయిల్ అవుతుంది అని అంటే హీ హ్యాస్ టు డిస్మాంటిల్ హిమ్సెల్ఫ్. వాక్యం ఫెయిల్ అయిందంటే ఆయన విచ్ఛిన్నం అయిపోయినట్టే, మొత్తం ఆయన లేడు ఇంకా. అందుకని ఏమంటున్నాడంటే డిజైర్, క్రేవ్ ఫర్ ద ప్యూర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఏంటంటే ద లవ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ సంథింగ్ ఇంపోజ్డ్ ఆన్ ద బిలీవర్. అంటే నోబడి క్యాన్ ఫోర్స్ యూ టు డూ దిస్. అందుకని ఇక్కడ వాడిన అనాలజీ నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఏమంటాడు, క్రొత్తగా జన్మించిన శిశువుల వలె. దీన్ని చాలామంది క్రైస్తవులు ఏమర్థం చేసుకుంటారంటే, కొత్తగా జన్మించినటువంటి శిశువులు పాలను ఎలా అపేక్షిస్తారో అలాగే కొత్తగా తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు వాక్యాన్ని అపేక్షించాలి. నో, ఇక్కడ కొత్తగా జన్మించిన శిశువులు అంటలేడు, కొత్తగా జన్మించిన శిశువుల వలె. యూనో, అంటే బయట నుంచి ఎవరో వాక్యాన్ని అపేక్షించు, వాక్యం తినని బలవంతంగా నీకు తినిపించే పరిస్థితి కాదంట ఇది. ఇది మన లోపల నుంచి, అంటే we love the word, we desire for the word, we crave to know God through his word. ఎక్కడి నుంచి రావాలి? ఇది లోపల ఉండాలి. అది ఆ తపన లోపల ఉండాలి. దీన్నే పేతురు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ఇది చెయ్యండి. ఏంటి? లాంగ్ ఫర్ ద ప్యూర్ మిల్క్, అంటే టు డిజైర్, టు కేర్ ఫర్. బైబిల్లో ఇందాక వాక్యం గురించి చాలా ఉందన్నాం కదా. వాక్యాన్ని గురించి ఈ ఇంటెన్సిటీ, అంటే ఈ క్రేవింగ్, ఈ డిజైరింగ్, ఈ లాంగింగ్ అనే మాటలు బైబిల్లో చాలా చోట్ల కనబడతాయి. ఉదాహరణకి కూడా కీర్తన చదివాం కదా, అలాంటిది ఒక కీర్తన ఉంటుంది, దుప్పి. ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో ప్యాంటింగ్ అనే వర్డ్ ఉంటుంది. ప్యాంటింగ్ సాధారణంగా తెలుగులో మనం వాడం దీన్ని. దుప్పి అంటే యాజ్ ద డియర్ ప్యాంటెత్ ఫర్ ద వాటర్స్ అంట. ప్యాంటింగ్ అంటే ఏంటంటే, తెలుగులో అది కరెక్ట్ వర్డ్ కాదో నాకు తెలియదు, కానీ హిందీలో తడప్నా అంటే, తెలుగులో తటపటాయించడం అంటే సందేహం అనుకుంటా కదా, కానీ తడప్నా అంటే హిందీలో నా గుండె కొట్టుకుంటుందని కూడా అనం. ఏమంటాం దాన్ని? పరితపించడం, తప్పించడం, అలా కదా. అంటే దుప్పి నీళ్ల కోసం ఎంత దూరం వెళ్తుంది తెలుసా? ఒక డ్రై స్ట్రా లాంటిది, అంటే సింహం జూలు లాంటి ఎండిపోయిన ప్రాంతం కనబడితే దానికి దీని అవతల ఖచ్చితంగా నీళ్లు ఉంటాయి అని దుప్పికి తెలుసు. కానీ నీళ్లలోకి వెళ్ళేలోపు ఈ దుబ్బులో సింహాలు మాటేసి ఉంటాయి అని తెలుసు. అయినా ఆగలేదు.
ప్రకృతిలో కొన్ని జంతువులు చేసే పనులు చాలా విచిత్రంగా కనబడతాయి. ఆ గడ్డి కోసం కొండ మేకలు ఎంత ఎత్తెక్కుతాయి అంటే మళ్ళీ దిగడానికి భయపడే అంత ఎత్తెక్కేస్తాయి. ఎందుకురా నీకు ఇంత ఇది అని అంటే, మై హార్ట్ ప్యాంటెత్ ఫర్ ఇట్. ఇది రాస్తూ అనుకుంటా, బహుశా ఇది ఎలా రాయాలో అర్థం కాకో లేదా పొయిటికల్గానో, ఆ పోయిటరీ రాసినటువంటి సామెతలు రాసిన ఆయన అంటాడు, నీకు కలిగినదంతయు ఇచ్చి జ్ఞానం సంపాదించుకో. అంటే అంత తృష్ణ నీ లోపల ఉండాలి. ఏం పోయినా పర్లేదు, టైం పోయినా పర్లేదు, డబ్బులు పోయినా పర్లేదు. ఎంత రిజిస్ట్రేషన్ 6,000 కట్టే మహా అంటే ఈ నెల అద్దె అబద్ధం కావాలంటే అని అయినా పోయి నేర్చుకోవాలంట. అంటే ఈ లాంగింగ్, ఈ డిజైర్ అనేటటువంటి ఈ మాట ఏదైతుందో, అపేక్షించుడు అనే మాటకి వాడబడిన గ్రీకు భాష మాటకి బైబిల్లో వేరే చోట మాట్లాడినటువంటి మాటలు చెప్తున్నాను నేను మీకు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు అనే మాట నాకు నచ్చలే తెలుగులో. ఇంగ్లీష్లో ప్యాంటింగ్ అనే మాట ఉంది. ఆశపడ్డం అంటే ఏముంది, ఆశపడతాం, ఆశలనే తీరతాయి అంటే అన్నట్టు ఉంటుంది. ఆశ అంటే పెద్ద ఇంటెన్సిటీ లేదు దాంట్లో. అక్కడ మీరు తెలుగులోకి ఏదైనా పదాన్ని కనిపెట్టండి అంటే అది ఎంత దూరం అని వెళ్తుంది అనమాట నీళ్ళ కోసం. అలాంటి చాలా అంటే ఒక స్ట్రాంగ్, ఇంటెన్స్, ఇంకా చెప్పాలంటే కంపెల్లింగ్ క్రేవింగ్ అనమాట. అంటే నా వల్ల కాదు, ఇంకా ఇది చేయకపోతే నా వల్ల కాదు అనిపించాలన్నమాట. కొత్త నిబంధనలో కూడా ఇలాంటి మాటలు ఒక 9 చోట్ల మనకు కనబడతాయి. అపోస్తలుడైన పౌలు వాటిలో 7 వాడేసుకున్నాడు. ఒకటేమో జేమ్స్ వాడాడు, ఒకటేమో పేతురు ఇక్కడ వాడాడు. ఈ 9 చోట్ల వాడబడినటువంటివి చూస్తూ ఉన్నప్పుడు యాకోబేమో జెలస్ డిజైర్ అనేటటువంటి మాట మాట్లాడాడు. పౌలేమో ఎఫెక్టివ్ మినిస్ట్రీ కోసం తాను ఇలాగా ఆశపడుతున్నట్టుగా రాసుకున్నాడు. అలాగే పరలోకానికి అంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాను అన్నాడు చూసారా, అప్పుడు కూడా ఆ మాట రాశాడు. తర్వాత ప్రేమ కొరకు నేను తపిస్తున్నాను అనే మాట కూడా అక్కడ రాశాడు. మీ దగ్గరకు వచ్చి నేను సహవాసం చేయాలనుకుంటున్నాను, ఐఎమ్ లాంగింగ్ ఫర్ ద ఫెలోషిప్ అన్న చోట కూడా ఇదే గ్రీకు భాష పదం వాడబడింది. సో అపేక్షించడం అనేది పేతురు ఏదో మీరు ఆశించండి, కోరుకోండి అనేటటువంటి సింపుల్ సెన్స్లో ఆయన రాయలేదు. చెప్తున్నాను కదా, డీపర్, ఇంటెన్స్, కంపెల్లింగ్ క్రేవింగ్ అనమాట. సో వాక్యం పట్ల మనకు ఉండాల్సినటువంటి తపన ఏంటి అని అంటే ఇదిగో ఇంత ఇంటెన్స్ అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎవర్ రికరింగ్ ప్యాషన్ అనమాట. అంటే ఓసారి తినేసాం, ఓసారి వినేసాం, ఓసారి చదివేసాం, అయిపోయింది కాదు. ఇది లోపల ఆన్ గ్రోయింగ్, ఇంటెన్స్డ్, ఎవర్ రికరింగ్ ప్యాషన్ అనమాట. అపేక్షించుడి అనే మాట నేను డిఫైన్ చేస్తున్నాను నేను భాషాపరంగా, లేఖనాల ఆధారంగా. అంటే ఒక పేతురు ఏం డిమాండ్ చేస్తున్నాడు అని అంటే ఒక కన్స్యూమింగ్ క్రేవింగ్ అనమాట. అంటే మనల్ని తినేయాలి, అది అపేక్షించడం అంటే అది మాట్లాడుతున్నాడు. అంటే ఈ నిర్మలమైన ఈ పాలు నాకు కావాలి. చాలా పదాలు వాడాను, బైబిల్లో నుంచి కూడా చాలా మాటలు చెప్పాను. ఎక్కడెక్కడ ఈ మాటలు వాడారో చెప్పాను. అదిగో అటువంటి ఆశ గురించి మాట్లాడుతున్నాడు. అపేక్ష అంటే ఇక్కడ వాడబడినటువంటి ఈ పదం గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ వాడబడినటువంటి పదం దేనికి ఇంత ఆశపడాలి అని అంటే, సి, లుక్ అరౌండ్. we live corrupt,
కంటామినేటెడ్, కన్ఫ్యూజ్డ్ థింగ్స్ అరౌండ్ అస్ కదా. ఈవెన్ ఎక్కడికన్నా వెళ్ళి వాక్యం విందాం, ఏ టీవీయో యూట్యూబ్ ఛానల్లో ఆన్ చేద్దామనంటే కన్ఫ్యూజింగ్, కరప్ట్, కంటామినేటింగ్ వరల్డ్. ఇలాంటి పరిస్థితుల్లో మీరు జీవిస్తున్నారు గనక నా ప్రియమైనటువంటి తిరిగి జన్మించినటువంటి క్రైస్తవ సహోదరులారా, మీరు ఏం చేయండి అంటే నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించండి. మీ ఇంట్లో నిర్మలం ఉంది, కానీ మీ ఇంటి చుట్టూ నిర్మలం లేదు. అంత అతిక్రమము, అన్యాయం, అరాచకం, కలవరం, ఇలాంటి ప్రపంచంలో మనం ఉన్నప్పుడు మనకు దొరికే నిర్మలమైన ఒకే ఒక పదార్థం. ఈ పదార్థం అనేటటువంటి మాట నేను ఉద్దేశపూర్వకంగానే అంటున్నాను, ఎందుకంటే బైబిల్లో వాడబడిన పదం ఇది. నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును నీలో నివసించుచున్న పరిశుద్ధాత్మ వలన కాపాడు అని ఒక సంఘ స్థాపకుడు ఒక సంఘ కాపరికి హెచ్చరిక ఇచ్చాడు. ఆ మంచి పదార్థం కోసం మంచి లేని ఈ లోకంలో నివసిస్తున్న మనము అపేక్షించాలి. ఆ మంచి పదార్థం కోసం. ప్యూర్ అనేటటువంటి మాటని ఇక్కడ పేతురు రాసినటువంటి కాంటెక్స్ట్ మనం చూస్తే అగ్రికల్చరల్ కాంటెక్స్ట్లో రాసి ఉంటాడు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే ద ఫుడ్ విచ్ ప్యూరిఫైడ్ సో ఇట్ క్యాన్ బి ఈటబుల్. శుభ్రం చేసుకోకుండా తింటాము మనం. నేనున్నాను అనుకోండి, నాకు ఏమో అంటారు కదా, దాన్ని ఏంటి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డరా ఏదో అంటారు కదా, ఓసిడియా, తెలుసా? తెలియదా? ఏమంటారు ఓసిడి అంటే ఏంటి? అంతేనా? అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, యూసే డిజార్డర్. ఏంటి అనంటే, నేను ఎండి మిరపకాయలు తాలింపులో వేసే ముందు కడుగుతా. ఏమండి మీరు అసలు అంటే, నా భయం ఏంటంటే, ఒకసారి గుంటూరు మిర్చి మార్కెట్కి వెళ్ళా. దాన్ని ఆ మార్కెట్ నిండా మిరపకాయలు వేసి దాని మీద టార్పాలిన్ కప్పి ఉంచారు. ఇదేంటి టార్పాలిన్ కప్పితే ఎలా ఎండుతాయి అని అంటే, ఇప్పుడు ఎండవయ్యి రేపు పొద్దున ఎండ వచ్చినప్పుడు తీస్తామన్నాడు. ఆహా అవునా అనుకున్నాను. అంతలోకి ఒక టార్పాలిన్ తీస్తుంటే దాంట్లోంచి ఎలకలు పరిగెడుతున్నాయి. ఇదేంటి ఎలకలు అంటే, మరి రాత్రి అంతా ఏం చేస్తాయి, ఎలకలు కొట్టుకు తింటాయి వాటిని. అవి తింటున్నాయో పోతున్నాయో తెలియదు కదా మనకి. బాగా ఎండి కరకరలాడుతున్నాయి అవి. అంటే దాని మీద ఏ యాసిడ్ ఉందో తెలియదు మనకి, అంత రెపరెపలాడుతుంటే. అందుకని నేను ఏం చేస్తా అంటే వాటిని కడుగుతా. అది చూసిన వాళ్ళు అంటారు, మరీ ఎంత ఏందా బాబు నువ్వు, ఎండి మిరపకాయలు కూడా ఇవ్వడానికి అడుగు, నూనెలో వేయగానే అయిపోతాయి, వేగిపోతాయి అంటే నేను కడుగుతా అనమాట. ఓసిడి. టూత్ బ్రష్ కడిగి ఇలా పెడితే మళ్ళీ రేపు పొద్దుటి వరకు నీళ్లు దాంట్లో అలా స్టాగ్నేట్ అయ్యి దాని లోపల క్రిములు కీటకాలు చేరతాయేమని బోర్లేస్తా, లేదా నిలబెడతా. ఈడో పెద్ద ఓసిడిగాడు. ఏం చేస్తాం, వస్తువులు వంకరగా ఉండకూడదు. దేని మీద ఇలా అంటే, పొద్దున్న చర్చికి రాగానే నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే తెలుసా, ప్రభువానికి స్తోత్రం అనుకుంటున్నారా మీరు? కుర్చీని ఇలా అంట, ఒరే క్లాత్ తేనానా తుడిసెమంకులు, నీ తుడుపు నాకు సరిపోదు. ఏమనిపిస్తుంది మీకు ఇలాంటి చూస్తే? ఇదో చాలా కష్టం రా నాయన. దీన్నే మీరేమంటారు? డిజార్డర్. ఏం డిజార్డర్? అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. తుడవాల్సిందే అది. అబ్బే కుదరదు నాకు, లేకపోతే నేను కూర్చొని కూర్చో అదే తుడుచుకుపోద్ది అంటే నా వల్ల కాదు. ఓసిడి అన్నమాట. అంటే మీకు ఇక్కడ ఓసిడి ఉండాలని నేను చెప్పట్లేదు. ఎందుకు అనంటే, ఇది బయట నుంచి రాకూడదు, లోపల నుంచి తన్నుకు రావాలి కదా, లోపల నుంచి తన్నుకు రావాలి.
సో పీటర్ దేని గురించి ఆయన క్రేవ్ చేయమంటున్నాడు అని అంటే ప్యూర్ మిల్క్. ఎటువంటి ప్యూర్ అంటే శుభ్రం చేస్తేనే కదా ఆహారం తింటాం, అంత ప్యూర్ అన్నమాట, అంత ప్యూర్. శుభ్రం చేస్తేనే కదా, ప్యూరిఫై చేస్తేనే కదా నూనెను వాడగలుగుతాం, అంత ప్యూర్ అన్నమాట. శుద్ధి చేస్తేనే కదా ద్రాక్షరసం తాగలుగుతాం, అంత ప్యూర్ అన్నమాట. ఉతుక్కుంటేనే కదా బట్టలు వేసుకుంటాం, అంత ప్యూర్ అన్నమాట. మురిగ్గా ఉంటే ఏది నువ్వు యాక్సెప్ట్ చేయవే, కానీ వాక్యం దగ్గరకు వస్తే ఏదోటండి, ఎవడు చెప్తే ఏముంది, ఎలా చెప్తే ఏముందండి, వాక్యం ఈజ్ వాక్యం అనకండి. క్రేవ్ ఫర్ ప్యూర్ మిల్క్ అంటే మీరు వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు మీరు ఇంప్యూరిటీస్ని రిఫైన్ చెయ్యండి అంటున్నాడు అనమాట. ఇంక్లూడింగ్ నా వాక్యం వింటున్నా అంటే, నా వాక్యం వింటా ఉన్నప్పుడు ఆమెన్ ఎస్ అది అది అనకండి. నో 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 నో, ఈవెన్ దో ఐ గెట్ యూ ద రిఫైన్డ్ వాక్యం, ఆ రిఫైండ్ రిఫైన్ చేయండి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. మనకున్నటువంటి బేసిక్ ఇన్స్టింక్ట్ చూడండి, అంటే ఇప్పట్లో మీకు తెలియదులేండి, మా కాలం వాళ్ళకి తెలుసు. నీళ్లు తాగేవాళ్ళం మేము. ఎక్కడ అనుకుంటున్నారు? ఎక్కడ? కంగన్ వాటర్ అనుకుంటున్నారా? మినరల్ వాటరా? టాటా ప్లస్. అసలు మాకు అవి ఉండేవి కాదు. మా సోషల్ మాస్టర్ చెప్పేవాడు, ఒక రోజులు వస్తాయంట నీళ్లు కొనుక్కొని తాగుతారంట. అంటే మేము నవ్వాం, నీళ్ళు ఎవడన్నా కొంటాడే? బయట దేశాల్లో మనం పెట్రోల్ కొన్నట్టు వాళ్ళు నీళ్ళు కొంటారంట, ఆ కాలం మనకు కూడా దాపురిస్తుంది అని అంటే ఏడుసావు. నువ్వే చెప్తున్నావు 1/3 వంతు నీరే ఉందని. ఉన్న ఈ ఒక్క భాగం భూమికి ఆ 3 వంతుల నీళ్లు ఎప్పటికి అయిపోవాలయా? ఇప్పుడు చెప్పండి, ఇల్లులు తిరిగి ఆరోగ్యం ముఖ్యమా, డబ్బు ముఖ్యమా, 4 లక్షలు కాదు 6 లక్షలు కాదు కొనండి అంటున్నారు. ఇప్పుడు అన్నారా? ఎంత? ₹2 కాదు 4 లక్షలు అంట. ఓపెన్ చేస్తే చాలు ఒకడు అంటాడు, నువ్వు డబ్బులు పెట్టక్కర్లేదు, ఏం పెట్టక్కర్లేదు, ఇన్స్టాలేషన్ ఫ్రీ, మెషిన్ ఫ్రీ, నీళ్లు ఫ్రీ, నెలకి 500 నువ్వు రెంట్ కట్టు చాలు, ఆ తర్వాత నీకు వద్దంటే మేము పట్టుకుపోతాం అంటాడు. ఎవడి ప్రమోషన్ వాడిది. కొనండి కొనండి కొనండి. ఏంటది? ప్యూర్ వాటర్. ఎంత ప్యూర్? బొట్టులో స్వచ్ఛత. ఎందుకు ఇది చెప్తున్నానో తెలుసా? వీఆర్ క్రేవింగ్ ఫర్ ప్యూరిటీ ఇన్ an unpure world. అప్పట్లో ఇవి లేవు కదా, ఇలా తాగేవాళ్ళం అనమాట. ఆడి 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 అలసిపోయి మొహం మీద చెమట, నోట్లోకి ఉప్పు కారిపోతా ఉంటే ఇలా తుడుచుకొని, అప్పుడు ఇంతే కదా, ఈ గుడ్డలు ఆ గుడ్డలు ఏమున్నాయి, మహా ఉంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చీముడు గుడ్డ ఉంటుంది. చీముడు గుడ్డ అంటే తెలుసా మీకు? మీకు తెలీదు, నేను చాలా పాతకాలం అండి. మాకు జేబులో స్టైల్గా కర్చీప్లు, నాప్కిన్లు, టిష్యూస్ ఇవేం లేవమ్మా. ఎప్పుడన్నా బాగా కారుతున్న రోజుల్లో ఆ 7 రోజులు మాకు జేబులో ఒక చీముడు గుడ్డ ఉండేది. ఆ గుడ్డ పేరే చీముడు గుడ్డ. రుమాలు, జేబు రుమాలు, కర్చీపులు ఇవేం మాకు తెలియదు. అది తీయడం, తొడడం, దాంట్లో పెట్టడం, అంతే. ఆ చీముడు గుడ్డ ఒకటే తెలుసు మాకు. ఇవేం తెలియవు మాకు. ఆడడం ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇదిగో ఇలా అని ఇలా తీసుకొని గుట్ట తాగేయడమే. దీంట్లో మినరల్స్ ఉన్నాయా, క్రిములు ఉన్నాయా, ఆలై ఉందా, ఫంగై ఉందా, ఏమున్నాయి దీంట్లో? ఏం అవసరం లేదు. తాగేసి బ్రేవ్ అనేసి ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసేయడమే, అయిపోయింది. అలాంటి రోజుల్లో కూడా we used to search for pure water. ఎందుకు చెప్తున్నాను ఇది? మన లోపల ఉన్నటువంటి బేసిక్ ఇన్స్టింక్ట్, we crave for purity. Are you okay with me? Hello? Pure. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో ప్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నారులేండి అన్ని విషయాల్లో కూడా. సో పీటర్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ హియర్, హీ స్పీకింగ్ అబౌట్ ప్యూర్ మిల్క్. అంటే అన్కంటామినేటెడ్,
uncontaminated pure milk, the kind of milk that comes out of mother's breast into the mouth of newborn baby. అది అనాలజీ. ప్యూర్ మిల్క్ ఎక్కడ దొరుకుద్ది? కంట్రీ డిలైట్ అంటే దొరుకుద్దా? అంటే ఆయన చెప్పాడు కాబట్టి ఇక అది ప్యూర్ మిల్క్. ఆయన 1-2 సార్లు చెప్తాడు, వెనక్కి 2 సార్లు తిరుగుతాడు. అలా అన్నంత మాత్రం ప్యూర్ మిల్క్? టాప్ మోస్ట్ సెలబ్రిటీ అడ్వర్టైజ్ చేస్తే ప్యూర్ మిల్క్? హెరిటేజ్ ప్యూర్ మిల్క్? ఏది ప్యూర్ మిల్క్? మా గేదె మిల్క్ అండి. కాదు. ఎవరైనా టపీమని చెప్పండి, భూమి మీద ప్యూర్ మిల్క్ ఏంటో చెప్పండి. ఏ తల్లి కూడా ఒప్పుకోవట్లేదు తెలుసా. నా పాలల్లో కూడా అప్పట్లో ప్యూరిటీ లేదండి అన్నట్టు చూస్తున్నారు అందరూ. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మదర్స్ మిల్క్ ఈజ్ ప్యూర్. ఎందుకు ప్యూరో చెప్తాను నేను మీకు, చాలా జాగ్రత్త వినండి. ఈవెన్ దో షీ ఈజ్ అ ఫీమేల్, షీ డోంట్ గెట్ మిల్క్. నో, షీ గెట్స్ మిల్క్ ఓన్లీ టు ఫీడ్ ద చైల్డ్ born to her. అంతే. తనకు పుట్టిన బిడ్డ నోట్లో పోయడానికి మాత్రమే ఆ తల్లికి పాలు వస్తాయి. యు అండర్స్టాండ్? అండ్ పట్టుకో వినోద్, పట్టుకో గట్టి పట్టుకో. అండ్ ఎప్పుడన్నా తల్లిపాలు తాగారు ఎవరన్నా? అంటే చిన్నప్పుడు కాదు, చిన్నప్పుడు తాగితే మీకు తెలియదు అసలు. టేస్ట్ చూసారు ఎప్పుడన్నా? ఒకవేళ మీరు పొరపాటున ఎప్పుడన్నా టేస్ట్ చూడండి. నేను చూశాను. ఎందుకు చూశానంటే కళ్ళల్లో కురుపు వచ్చేది అప్పట్లో, తెలుసా మీకు? అది వచ్చినప్పుడు తల్లిపాలు వేసేవారు. అంటే ఇప్పుడు వేయట్లేదులేండి. అంటే ఇప్పుడు తల్లులు ఉండట్లేదు, తల్లులకు పాలు ఉండట్లేదు, పాలు ఉన్నా పాలు ఇవ్వట్లేదు. ఎందుకు? నెలలో ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా. వీడికి మొదలెడితే 6 నెలలు తాగుతాడు వీడు. అందుకని ఏం చేయాలి? పాలు రాకుండా మందులు వేసేసుకొని పెళ్ళైన 6 సంవత్సరాల్లో రొమ్ము క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ చేసుకోవాలి. అంతే కదా ఈ రోజులో జరిగేదంతా. తల్లులే కష్టం అంటే తల్లికి పాలే కష్టం. ఒకవేళ పాలున్నా ఇవ్వట్లేదు. నో. ఎందుకు? అందం తరిగిపోద్ది. ఎక్కువ కాలం తాగితే అందం తరిగిపోద్ది. కాబట్టి వాడు ఏడిసినంతకాలం ఇచ్చి వాడి పీక నొక్కేస్తాను నేను. సో ఒక ఆంటీ ఇలాగా, అంటే మా అమ్మోళ్ళ చెల్లె కళ్ళల్లో పోసింది అన్నట్టు. పోస్తే వాళ్ళ కారు నోట్లోకి వచ్చితే ఎలా తాగుతారా బాబు ఇది అనుకున్నాను అనమాట నేను. టేస్ట్లెస్. తెలుసా మీకు? టేస్ట్లెస్. ఇప్పుడు ఇంకో ప్యూరిటీ గురించి మాట్లాడుకుందాం. చిన్నప్పుడు స్కూల్లో సైన్స్ పాఠాల్లో, సైన్స్ అంటే ఏ సైన్స్? సామాన్య శాస్త్రం. ఈవీఎం ఏంటదమ్మా అది? ఈవీఎస్. ఆ ఈవీఎం అంటే అది కదా, ఇది ఓట్లేసేది. ఏంటది? ఈవీఎస్ అంట. మాకు ఆ ఈవీఎస్లు టీవీఎస్లు ఏం తెలియదు. మాకు టీవీఎస్ తెలుసులే, కానీ ఈవీఎస్ తెలుసు. మాకేం లేదు. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం. ఈ సామాన్య శాస్త్రంలో ఉండేది స్వచ్ఛమైన నీటికి. చెప్పండారా, మా కాలం వాళ్ళు ఎవరు లేరా? నేను చాలా పాతవాడిని. చూడండి, ఒక్కరున్నారు. థ్యాంక్ గాడ్. నేను అంత ముసలోడిని ఏం కాదనమాట. అయితే మా 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 తరం వాళ్ళు ఉన్నారు ఇక్కడ. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండవు. కరెక్ట్గా దాన్ని పట్టుకున్నాడు. 3 రోజెస్ అన్నాడు వీడు. ఏంటిది అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు? మా టీ పొడిలో మా టీ పొడిలో ప్యూరిటీ కాదులేండి, ఊరికే సరదాగా అన్నాను. స్వచ్ఛమైన నీటిలో ఏముండదంట? రంగు, రుచి, వాసన ఉండవు. స్వచ్ఛమైన పాలల్లో కూడా మీకు టేస్ట్ ఉండదు. ఈ విషయం తెలియక చాలామంది ఈ మోడర్న్ అమ్మలు ఏం చేస్తున్నారంటే పిల్లలకి, పసిపిల్లలకి ఆవు పాలు తెచ్చి ఆవు పాలల్లో గ్లూకోజ్లోను షుగర్లు కలిపి తాగిపిస్తున్నారు. ఎంత డేంజరో తెలుసా? ఎంత డేంజరో తెలుసా? ఇందాక నిర్మలతో మాట్లాడుతా చెప్తున్నాను అనమాట.
ఈరోజు నీ బిడ్డకి ఇచ్చిన ఫీడింగ్ 15 years తర్వాత వాడి యొక్క బాడీలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ పాలు పడ్డాయండి, బాగానే తాగుతున్నాడు, అది ఇప్పుడేం అవ్వదు. పుట్టిన పసిబిడ్డకు నువ్వు ఆ పంచదార కలిపినటువంటి పాలు పోసేవు చూడు, అది వాడిని త్వరగా డయాబెటిక్గా మారుస్తుంది. వాడు తల్లిపాలు తాగి పెరగల. ఒకవేళ తల్లిపాలు ఏదన్నా దురదృష్టవశాత్తు రాకపోతే స్వచ్ఛమైన పాలు ఇవ్వండి. దాంట్లో పాల పౌడరు, యాలకుల పౌడరు అది ఎత్తే కానీ తాగట్లేదండి. పంచదార పౌడరు, అసలు తల్లిపాలలో అవేముండవు. ఎందుకో తెలుసా? అవి ఎందుకయ్యా అంటే తల్లి నుండి వచ్చి డైరెక్ట్గా, చాలా జాగ్రత్తగా ఈ స్టేట్మెంట్ వినండి, తల్లి నుండి వచ్చి డైరెక్ట్గా బిడ్డ నోట్లోకి వెళ్ళడానికి. మీరు మళ్ళా పిండి కాసి తోడేయడానికి కాదు. డేంజర్. స్వచ్ఛత ఎక్కడ పోతుందయ్యా అంటే పాలు తీసి నువ్వు ఒక 10 నిమిషాలు నిలవ ఉంచిన గాన్. ఏం గాన్? స్వచ్ఛత పోతుంది. బిడ్డ నోట్లోకి వెళ్ళాలి. అదిగో ఆ ప్యూరిటీ గురించి మాట్లాడుతున్నాడు. అందుకని ఏమన్నాడంటే, క్రొత్తగా జన్మించిన శిశువు తాగే పాలు ఉంటాయి చూశారు, ఆ రోజుల్లో ఈ గేదె పాలు, బర్రె పాలు, కంట్రీ డిలైట్ పాలు లేవు. ఆయన ఉద్దేశంలో ఏముంటుంది? కొత్తగా జన్మించిన శిశువులు తాగే పాలు అంటే ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? మదర్స్ డైరీ మిల్క్ అని ఉంటుందా? కాదు, తల్లిపాలు. అంత ప్యూర్, డైరెక్ట్ బ్రెస్ట్ టు మౌత్ అన్నమాట. మధ్యలో ఏమీ కలపబడలేదు, మధ్యలో ఏమీ నిలవ ఉంచే ప్రయత్నాలు. ప్రతి పదార్థంలో, ప్రతి ప్యాక్డ్ ఫుడ్లో ఏముంటుంది? ఏం లేకపోయినా ఏముంటుంది? ప్రిజర్వేటివ్. ఎందుకు అనంటే న్యాచురల్గా వచ్చింది ఏదైనా కూడా న్యాచురల్గా తీసేసుకోవడమే. దాన్ని కనుక మీరు ఉంచారా అది ఉండదు. కాబట్టి దాంట్లో ఏం చేయాలి? ప్రిజర్వేటివ్ కలపాలి. అందుకే చూడండి, ప్రతి ప్రిజర్వ్ చేసిన ప్రతి ఫుడ్ కొంచెం ఉప్పుగా ఉంటుంది చూడండి. ఇశ్రాయేలీలు కూడా అనుకున్నారు, వీ క్యాన్ ప్రిజర్వ్ అనుకున్నారు, కానీ అది ఏమైంది? తెల్లారేసరికి పాడైపోయింది. వాట్ విచ్ ఈస్ ప్యూర్ ఫ్రమ్ నేచర్ will get spoiled if you try to preserve. Consume it immediately. Farm fresh. That is called purity. That is called purity. ఈ సంవత్సరంలో ఎవరో అడిగారు మా పిల్లల్ని, మామిడిపళ్ళు తిన్నారా అంటే నా కూతురు అంటుందన్నమాట, ఎక్కడున్నాయి మామిడిపళ్ళు? అదేంటి, ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం ఒక తోటలో, అది మామిడి పండు అంటే. ఇప్పుడున్నాయన్నీ ఏంటి? ఇప్పుడున్నాయంటే మామిడి పళ్ళు కావంట. ఏంటవి? మందు తింటున్నాం, దాంట్లో మందుకాయలు. ఇప్పుడు మామిడి పండు తినండి, తినగానే పెద్ద తేనుపు వస్తుంది. ఆ తేనుపు అంతా చూడండి, మన బండి వాసన, కారు వాసన వస్తుంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? కార్బైడ్, బ్యాటరీ ఉంటుంది దాంట్లో లోపల. నో ప్యూరిటీ, నో ప్యూరిటీ. అంటే తల్లి పాలంత స్వచ్ఛమైనటువంటి ఆ పాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పాలల్లో 2 నేచర్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ నేచర్, ఏంటంటే ఇట్ విల్ గివ్ నరిష్మెంట్, న్యూట్రిషన్. ఇంకోటి నెగటివ్ నేచర్ ఉంటుంది, అంటే పోరాడే తత్వం. నెగటివ్ అంటే నేను ఎగ్జాక్ట్ నెగటివ్ అనట్లేదు నేను. ఏంటి అనంటే ఇట్ ఫైట్స్ లైక్ యాంటీబయాటిక్. ఆ 6 నెలల్లో కనుక నువ్వు తల్లిపాలు కనుక బిడ్డకి ఇచ్చేస్తే డాక్టర్స్ ఏమంటారంటే వాడికి లైఫ్లో యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం ఉండదంట. ఆ మొదటి 6 నెలల్లో కనుక ఒక్కసారి కనుక నువ్వు యాంటీబయాటిక్ కనుక ఇచ్చావంటే లైఫ్ లాంగ్ వాడు యాంటీబయాటిక్ వాడాల్సిందే. జీవిత కాలానికి కావలసిన యాంటీబాడీస్ తల్లిపాల నుంచి వచ్చేస్తాయి. దే విల్ స్టాండ్ ఇన్ యువర్ బాడీ టు ఫైట్ ద డిసీజ్. ఆ పాలు ఎందుకు వాడాడు అని నేను స్టడీ చేశాను అనమాట. ఇదంతా ఆ పాలల్లో పోషణ ఉంది, భద్రత ఉంది.
ఇఫ్ దట్ మిల్క్ ఈస్ ప్యూర్. పోషణ, భద్రత. హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటంటే అపేక్షించుడి అన్నాడు. ఏం చేయమన్నాడు? అపేక్షించుడు. ఈ మధ్య ఒక డాక్టర్ మాట్లాడుతుంటే విన్నాను నేను ఇది. ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ టోటలీ కన్విన్స్డ్, అందుకని మీకు చెప్తున్నా. అందరూ ఒకసారి నా వైపు చూడండి. పిల్లలు నోట్లో ఏలు వేసుకుంటారా? చూసారు ఎప్పుడన్నట్లా? ఆ వేలేసుకునే అలవాటు రాకముందు ఫస్టే రాదు వాళ్ళకి. నోట్లో మనము ఏమైనా పెట్టుకోవాలి అని మనమే నేర్పాం, అవునా? సరే, పెట్టాం. ఈ డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే, బిడ్డ పుట్టగానే అంట తల్లి దగ్గర తీసుకొని రొమ్ము నోట్లో పెడితే బిడ్డ లోపల దేవుని వరం ఏంటంటేనంట చప్పరించడం. ఒకవేళ ఏదైనా ఒక బిడ్డ ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్ చప్పరించడం తెలియదు అనుకోండి, చచ్చిపోతాడంట. ఐఎమ్ కన్విన్స్డ్. ఏ స్కూల్కి వెళ్ళాడు? లేదండి, వాడు పుట్టగానే వాళ్ళ అమ్మమ్మ చెవులో నానా చప్పరించే అని అన్నది. అప్పటి నుంచి వాడు వెంటనే విని అన్న మొదలుపెట్టాడు. ఎప్పుడైనా చూసారా అలాంటి పిల్లల్ని? ఎప్పుడైనా చూసారా? చాలా జాగ్రత్తగా వినండి. పుట్టగానే క్రొత్తగా జన్మించగానే శిశువుకి ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే, దాన్నే పేతురు అంటున్నాడు అపేక్ష. నౌ మై పాయింట్ ఈజ్, అలా స్వచ్ఛమైన పాలు అనే వాక్యమును గనక చప్పరించే అపేక్ష నీలో లేదు అనంటే నువ్వు ఆత్మ సంబంధముగా తిరిగి పుట్టలేదని అర్థం. ఆత్మ సంబంధమైన ఈ మాట ఎక్కడి నుంచి వాడానంటే బైబిల్లోంచి, అదే స్క్రిప్చర్ నుంచి వాడుతున్నాను నేను. ఈ పాలను అన్నాడు కదా, కింద రాశాడు అనమాట మాట. నిర్మలమైన పాలను అన్న చోట కింద రాశాడు ఆత్మ సంబంధమైన నిర్మలమైన వాక్యమును పాల వలన అన్న చోట ఆత్మ సంబంధమగు పాల వలన. దీన్ని ఇంకో మాటలో చెప్తాను. నీవు నిజముగా తిరిగి జన్మిస్తే నిర్మలమైన వాక్యము అనే పాలను అపేక్షించకుండా నువ్వు ఉండలేవు. అదేంటి? నాకెవరు చెప్పలేదు, ఎవరు చెప్పక్కర్లేదు. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, ఇఫ్ యు ఆర్ ట్రూలీ బోర్న్ అగైన్, సామాన్యంగా భౌతికంగా బయలాజికల్గా క్రొత్తగా జన్మించిన శిశువు స్వచ్ఛమైన పాల కోసం చప్పరించడం అనేది ఎలాగ ఉంటుందో, నువ్వు తిరిగి జన్మిస్తే నిర్మలమైన వాక్యము అను ఆత్మ సంబంధమైన పాలను అపేక్షించడం అనే తత్వం నీ లోపల ఆటోమేటిక్గా ఉంది. నీలో ఇంకా లేదు అనంటే ఐ మస్ట్ డౌట్ యువర్. నాకెక్క వాక్యం మీద పెద్ద క్రేవింగ్ ఏం ఉండదండి. నేనేం చెప్తున్నాను, కన్జ్యూమింగ్ క్రేవింగ్ ఉండాలి లోపల నుంచి. అది లేదు అనంటే యు ఆర్ నాట్ యెట్ బోర్న్ అగైన్. గాట్ ఇట్? ఉందా అది? దుప్పి నీటి వాగుల కొరకు ఎక్కడ దొరుకుద్దా స్వచ్ఛమైన నిర్మలమైన వాక్యము అనే పాలు.
పాలు 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 అంటున్నాం కదా అని చెప్పేసి మీరు పాలు తాగుట వరకే ఉన్నారు, మీరు ఇంకా మాంసం తినట్లు. అది కూడా అనాలజీ, ఇది కూడా అనాలజీ అండి. అలంకారాలు ఇవి. మీరు అలంకారాలు పట్టుకొని మీరు యాజ్ ఇట్ ఈజ్గా తీసేసుకోకండి. వలే అక్కడ భౌతికంగా ఆ శిశువు వలే, ఆధ్యాత్మికంగా నీవు. వాడు పాలను అపేక్షిస్తాడు, చూసారా? ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, చప్పరించకపోతే చస్తాడు. చెప్పండి. అంటే మరి మన సంగతి ఏంటి? సావడానికి నేను పుడితేగా అది అన్నమాట, లేదా సత్యన పోయి ఉండాలి ఈ పాటికి. Try to understand the intensity of this scripture. Therefore, కదా, 2వ అధ్యాయం 1వ వచనం. Therefore, what for? You are born again. How are you born again? చూద్దాం ఒకసారి 22వ వచనం చూడండి. 1వ అధ్యాయం 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. అది అన్నమాట పరిస్థితి. దేని వల్ల పుట్టారు? వాక్యం వల్ల పుట్టారు. కాబట్టి మీరు బతకాలంటే ఏం కావాలి? మీకు వాక్యమే కావాలి. అక్షయమైన బీజము అనే వాక్యం వల్ల మీరు పుట్టారు. దేర్ఫోర్ ఆ నిర్మలమైన వాక్యాన్ని మీరు అపేక్షించండి. ఎంతకాలం? ఒకసారా? నో. 2 సార్లా? నో. 1 year? నో. 2 years? నో. ఎవర్ అకరింగ్ ప్యాషన్, ఆన్గోయింగ్, కన్స్యూమింగ్, కన్స్ట్రైనింగ్, క్రేవింగ్ అన్నమాట. See, in the Bible, there is reading of the word, there is studying of the word, there is meditating the word, there is teaching and preaching the word, and there is searching for the word, and they are wailing for the word, and they are hiding the word in our hearts. Here, Peter is speaking about craving for the word. వాక్యము బోధించండి, వాక్యం ప్రకటించండి, వాక్యాన్ని మీ హృదయంలో దాచుకోండి, వాక్యాన్ని భద్రపరచుకోండి, వాక్యమును ప్రకటించండి. బోల్డ్ ఉన్నాయి. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని అధ్యయనం చేయండి. వీటన్నిటికీ ఫౌండేషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం కొరకు అపేక్షించండి. అపేక్షిస్తే చదువుతారు, అపేక్షిస్తే అధ్యయనం చేస్తారు, అపేక్షిస్తే ధ్యానిస్తారు, అపేక్షిస్తే హృదయంలో ఉంచుకుంటారు. అంటే ఏమి చేయాలన్నా మొదటి మెట్టు ఏంటంటే వాక్యాన్ని అపేక్షించాలి. we should crave for the word of God. He's using a simple analogy as a baby, ఎలా అపేక్షించగలుగుతాం అనే విషయాలు పేతురు చాలా డీటెయిల్గా రాశాడు. I don't want to get into the details, but I will tell you few things. 2 ప్రధానమైనటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని అంటే, ప్రభు చిత్తం అయితే నేను ఎలా అపేక్షించగలుగుతాం, ఎందుకు అపేక్షించగలుగుతాం, ఇదంతా కూడా నేను వచ్చేవారని నేను మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇక్కడ ఓ మాట ఏం మాట్లాడుతున్నాడో దాన్ని నేను ఓవరాల్ పిక్చర్ నేను చూపించి నేను ముగించేస్తాను. 2వ వచనం చూడండి. సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మాని, అంటే అపేక్షించండి అపేక్షించండి అంటున్నాడు కదా. అపేక్షించాలంటే ఎలా అపేక్షించాలంటే, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ డిజైరింగ్ ఫర్ ద ప్యూర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ఏమన్నాడంటే, ఒకటి మానేయమంటున్నాడు. ఏం మానాలి? ఏం మానాలి? అక్కడ 3 సమస్తాలు ఉన్నాయి. ఆ 3 సమస్తాల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే మనకు టైం లేదు. కాబట్టి ఏమంటున్నాడంటే, అది మాని ఏం చేయాలి? దానికంటే ముందున్నటువంటి మాట, ప్రభు దయాళుడని మీరు రుచి చూడండి.
అంటే ఒకటేమో రికగ్నైజ్ చేయమంటున్నాడు, ఒకటేమో మీ లోపల నుంచి ఎలిమినేట్ చేయమంటున్నాడు. ఈ జస్ట్ ఈ మాట మాత్రమే నేను మీతో మాట్లాడి నేను ముగిస్తాను. ఏం రికగ్నైజ్ చేయాలంటే ప్రభువు నా పట్ల ఎంత దయ చూపించాడు కదా అనేది మనకు అర్థం అవ్వాలంట. రెండవది, ఇది అర్థమైనంత మాత్రం సరిపోద్దా? దీన్ని అపేక్షించాలంటే నా లోపల ఉన్నటువంటి ఓల్డ్ నేచర్లో ఉన్నటువంటి కొన్ని అడ్డొస్తూ ఉంటాయి. మనం సాధారణంగా వాక్యాన్ని మన లోపలికి ఎలా తీసుకుంటామంటే, అప్పట్లో రెండు వైపులా ఉండే గిన్నెలు ఉండేవి, మీకు తెలుసా? కనీసం బొడ్డు గిన్నె అనేవారు తెలుసా? పని దాంట్లో చద్దన్నం తినేవారు. అంటే కింద కూడా ఒక చిన్న ఇలా ఉంటుంది, పైన కూడా ఇలా ఉంటుంది, తెలుసా మీకు కదా? ఈరోజే నాకు అర్థమవుతుంది, నేను చాలా పాతకాలం అండి. అలాంటి పాత్రలు కూడా ఉండేవి, చిన్న గ్లాసులు లాంటివి. అలాంటి రెండు వైపులా ఉన్నటువంటి గ్లాస్ తీసుకెళ్ళాడంట ఒకడు కొట్లోకి. యాండి మా అమ్మ నూనె ఇమ్మందండి అంటే, అప్పట్లో 2 రూపాయల నూనె, 5 రూపాయల నూనె, 10 రూపాయల నూనె కదా, లీటర్ల చొప్పున ఏం కొనేవారు కాదు. 10 రూపాయల నూనె ఇమ్మందండి అంటే, సరే గిన్నెరా అని అంటే ఇచ్చాడంట, పోసాడు. ఒరే ఇంకా ఉందిరా ఎక్కడ పోయినావు అని అంటే తిప్పాడంట, తిప్పి మళ్ళీ ఇక్కడ ఒరే ఇంకా ఉంది ఎక్కడ పోయినరా అంటే మళ్ళీ తిప్పి మళ్ళీ పోసాడు. ఇది కూడా ఫిల్ అయిన తర్వాత మొత్తానికి తిప్పి అంటే సీల్ చేసి ఇంటికి పట్టుకెళ్తున్నాడు. నూనె ఎదురా అంటే ఇదిగో అన్నాడంట. ఎక్కడ ఉంది? లేదు. చాలాసార్లు మనం వాక్యం దగ్గరికి ఎలా వెళ్తామంటే, నింపుకుంటాం, తిరగేసి మళ్ళీ తిరగేసి మళ్ళీ నింపుకుంటాం. ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అంటే ఈ ఆదివారం ఇక్కడ నింపేస్తాం, ఇంటికి వెళ్ళేమో వంపేస్తాం, సాయంకాలం మళ్ళీ నింపేస్తాం, రేపు మళ్ళీ వంపేస్తాం, మళ్ళీ గబుక్కున గ్రూప్లో ఏదో వస్తుంది నింపేస్తాం, మళ్ళీ సాయంకాలం వంపేస్తాం. ఎందుకయ్యా అంటే మన లోపల చాలా కలుషితమైనటువంటి హృదయం ఉంది. అందుకని ఏమంటున్నాడంటే ఇది మానండి. నంబర్ 1, ఆయన దయాళుడని గుర్తించండి. నంబర్ 2, మీలో ఆటంకంగా వచ్చే వాటిని కొన్నిటిని మీరు మానండి. సో ఇలా మాని దేవుని యొక్క వాక్యాన్ని అపేక్షించడం ఎలా? ఎందుకు నేను అపేక్షించాలి? అపేక్షిస్తే ఏం వచ్చే వారం తెలుసుకుందాం. సకాలానికి వచ్చేయండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు బాగా చదువుకొని రండి. దేవుడు తన వాక్యమును మన హృదయంలో ఫలింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు స్తుతులు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో విన్న వాక్యము నాయన మా హృదయంలో నాటబడి నాయన వర్ధిల్లునట్లుగా మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.